డిజిటల్ తరగతికి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉత్పత్తి, ఉపాధి అనే పాఠ్యాంశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో మొదటి భాగం గురించి తెలుసుకుందాం. సమర్పిస్తున్నవారు జి. వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికందుల, మండలం తొగుట, జిల్లా సిద్దిపేట. భారత ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా 3 రంగాలుగా విభజించవచ్చు. అవి 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవా రంగం. వ్యవసాయ రంగాన్నే మనం ప్రాథమిక రంగమని, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగమని, సేవా రంగాన్ని తృతీయ రంగమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా భారతదేశ ఆర్థిక కార్యకలాపాలను 2 రకాలుగా విభజించవచ్చు. అందులో 1 వ్యవస్థీకృత రంగం, 2 అవ్యవస్థీకృత రంగం. ఇప్పుడు మనం వీటికి ఉదాహరణలను చూద్దాం. ఇతడు నరసింహ వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగి. ఇతని యొక్క పని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. నరసింహ ఇతడు సమయానుకూలంగా అతని కార్యాలయానికి వెళ్తాడు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకే అతని పని వేళలు ఉంటాయి. ఇతడు తన జీతం ప్రతి నెల 1వ తారీఖున తన అకౌంట్లో జమ అవుతుంది. అతడు ఏటీఎం ద్వారా నగదును తీసుకుంటాడు. ఇతడు తన సొంత వాహనంపై కార్యాలయానికి వెళ్తాడు. ఇతనికి ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది మరియు మిగతా సెలవులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ చిత్రం గమనించండి. ఈమె రాజేశ్వరి, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికురాలు. ఈమె పని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. ఈమె ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఈమెకు రోజువారీ వేతనం అందుతుంది, అంటే రోజువారీ కూలీ అందుతుంది. నగదు రూపంలో పొందడం జరుగుతుంది. ఈమె ప్రభుత్వ వాహనాలను రవాణా సదుపాయాలను వాడుకుంటుంది. ఈమె పని పరిస్థితులను గమనిద్దాం. ఈమెకు నెలలో 10 నుంచి 12 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఆదివారం సెలవు ఉండదు. ఫిబ్రవరి నుండి జూన్ నెలలో ఎక్కువ పని లభిస్తుంది. మిగతా నెలలో అంతగా పని ఉండదు. ఇప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఉపాధి శక్తులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తారు. మరి వ్యవస్థీకృత రంగం అనుసరించే చట్టాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం. వ్యవస్థీకృత రంగం అనుసరించే చట్టాలు: కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు సంస్థల చట్టం మొదలగు చట్టాలను వ్యవస్థీకృత రంగం అనుసరించి నడుచుకుంటుంది. దీనికి వ్యవస్థీకృత రంగంలోని వృత్తులకు ఉదాహరణలు చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అదేవిధంగా పెద్ద పెద్ద పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వ్యవస్థీకృత రంగానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలను ఉండి కూడా అనుసరించని, ఉపాధి షరతులు లేని, నమ్మకంగా పని లేని ప్రదేశాలు లేదా వ్యాపారాలను అవ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. మరి ఇప్పుడు
అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు ఉదాహరణలు చూద్దాం. మొదటగా గ్రామాలలోని అవ్యవస్థీకృత రంగ కార్మికులు ఎవరో చూద్దాం. భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, కౌలుదారు, అదేవిధంగా వృత్తి పనివారు దీంట్లో భాగంగా ఉంటారు. నేత పనివారు, వడ్రంగి వారు, కమ్మరి వారు, కంసాలి వారు మొదలగు వృత్తుల వారు ఈ రంగంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటుక బట్టిలో పనిచేసే కార్మికులు మనకు సాధారణంగా గ్రామాలలో కనబడతారు. ఇప్పుడు పట్టణాలలోని అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరో చూద్దాం. బజారులో కూరగాయలు అమ్మేవారు, తోపుడు బండ్ల పైన సామానులు అమ్మేవారు, సరుకులు అమ్మేవారు, పానీపూరి బండిని నిర్వహించేవారు మొదలగు వారు మనకు పట్టణాలలో సాధారణంగా కనిపించే అవ్యవస్థీకృత రంగ కార్మికులు. అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూడా పట్టణాలలో మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి ఈ చిత్రాలు. అదేవిధంగా బట్టలు కుట్టేవారు, బరువులు మోసేవారు, పండ్ల వ్యాపారం చేసేవారు. ఇప్పుడు వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు ఏమిటో గమనిద్దాం. అర్థమైపోయి ఉంటుంది మీకు. మరొకసారి గమనించండి. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగ పని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇంతకుముందు మనం ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, నరసింహ మరియు రాజేశ్వరి. మరి వాటి యొక్క పని పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఉద్యోగ భద్రత. నరసింహ, ఇతనికి ఉద్యోగం శాశ్వతం, రోజుగా పని ఉంటుంది. రాజేశ్వరి, ఉద్యోగ భద్రత ఉండదు, అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒకవేళ నరసింహను తొలగించినట్లయితే అతనికి నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది, కానీ రాజేశ్వరికి లభించదు. అదేవిధంగా పని వేళలు చూసినట్లయితే నరసింహ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్ణీత సమయానికి పనిచేస్తారు, కానీ రాజేశ్వరికి నిర్ణీత సమయం అంటూ ఏమీ ఉండదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. దూరం చూసినట్లయితే నరసింహకు దగ్గరలోనే కార్యాలయం ఉంటుంది, రాజేశ్వరికి 10 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ దూరం కూడా ఉండవచ్చు. వాహనాలు చూసినట్లయితే నరసింహ సొంత వాహనంపై వెళ్తే రాజేశ్వరి ప్రభుత్వ రవాణాను వాడుకుంటుంది, అంటే బస్సులో వెళ్తుంది. అదేవిధంగా జీతం చూసినట్లయితే నరసింహకు ఎక్కువ జీతం ఉంటుంది, రాజేశ్వరికి తక్కువగా ఉంటుంది. అది నిర్ణీతంగా కూడా ఉండదు, అంటే ఏ నెలలో ఎంత వస్తుందో ఆమెకు తెలియకుండానే ఉంటుంది. అదేవిధంగా జీతం తీసుకునే విధానం చూసినట్లయితే నరసింహకు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది, రాజేశ్వరికి నగదు రూపంలో అందుతుంది. భవిష్య నిధి నరసింహకు ఉంటుంది, రాజేశ్వరికి ఉండదు. అదేవిధంగా నరసింహకు ఆదివారం సెలవు ఉంటుంది, రాజేశ్వరికి ఉండదు. పండుగలు వచ్చినప్పుడు నరసింహకు సెలవు ఉంటుంది, రాజేశ్వరికి సెలవు ఉండదు. వైద్య ప్రయోజనాలు. అనారోగ్యానికి గురైనప్పుడు నరసింహకు వైద్య ప్రయోజనాలు ఉంటాయి, కానీ రాజేశ్వరికి ఉండవు. ఆమె సొంత ఖర్చులతోనే భరించాల్సి ఉంటుంది. అనారోగ్య సెలవులు ఉంటాయి నరసింహకు, రాజేశ్వరికి ఉండవు. అదేవిధంగా బీమా సౌకర్యం కూడా నరసింహకు ఉంటుంది, రాజేశ్వరికి ఉండదు. సెలవులలో వేతనం లభిస్తుంది నరసింహకు, రాజేశ్వరికి లభించదు. అదేవిధంగా ఇతర సౌకర్యాలు కూడా నరసింహకు ఉంటాయి, రాజేశ్వరికి ఉండవు. అంటే త్రాగునీటి వసతి, మిగతా సౌకర్యాలు పనిచేసే చోట నరసింహకు ఉంటాయి, రాజేశ్వరికి ఉండవు. అదేవిధంగా నరసింహకు పింఛను రిటైర్ అయిన తర్వాత, పదవి విరమణ పొందిన తర్వాత నరసింహకు పింఛను ఉంటుంది, రాజేశ్వరికి ఉండదు. విద్యార్థులు ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి మూల్యాంకనం చూద్దాం.
వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలను నిర్వచించి ఉదాహరణలిమ్ము. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలకు మధ్య గల భేదాలేవి? గ్రామీణ ప్రాంత అవ్యవస్థీకృత రంగ కార్మికులు ఎవరు? వ్యవస్థీకృత రంగం అనుసరించే చట్టాలు ఏవి? అర్థమైపోయి ఉంటుంది కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.